హాయ్ అండి. ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి. అయితే చక్రి కళ్ళు మూసి వాళ్ళ అనేవాళ్ళు తనని శోభనం గదిలోకి తీసుకొస్తారు కదా, అక్కడ డెకరేషన్ అవంతా చూసి చక్రి నిజంగా షాక్ అవుతాడు. ఒక్కసారిగా ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, ఏంట్రా ఇదంతా చేసావా అని చెప్పి మహి అక్కడున్న పువ్వులు అన్నీ చింపేసి ఆ పువ్వులతోనే చక్రి గొంతు పిసికేస్తున్నట్టుగా కలగంటుంటాడు. అని అంటే ఏంద్రా ఏమైంది అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళు అడుగుతుంటే, ఏం లేదు ఇదంతా అంటే నిన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఇలా చేశానంటే, ఇదంతా అమ్మాయి చూసిందో నన్ను చంపేస్తుందని చెప్పి అని ఇక్కడ చక్రి మనసులో అనుకుంటాడు. ఏంట్రా అంటే మీ పెళ్ళి ఎలాగో చూడలేదు కదా, అందుకే కనీసం శోభనానికని ఏర్పాట్లు చేద్దామని చేసామని అంటే, అటు ఇటు చూస్తుంటాడు చక్రి. ఏంటి తమ్ముడు చూస్తున్నావు అంటే, వాడు చిన్నపిల్లాడు కదా, వాడిని ఎలా చేయలేదురా అంటే, నీకు డెకరేషన్ నచ్చలేదురా, నాకు తెలుసురా నేను చేశానంటేనే నీకు నచ్చదు అని చెప్పి, అయినా చాలా కష్టపడి చేశాను రా అని చెప్పి, ఏం లేదురా నచ్చింది, కాకపోతే నాకే అదృష్టం లేదురా. ఏంట్రా ఏదైనా సమస్య అంటే, అదేం లేదురా అంటే, మరి ఏంట్రానంటే, మా పెళ్ళిలా జరగలేదు కదా, ఒక యుద్ధంలా జరిగింది కదరా. ఆ అమ్మాయి ఒక రాజకుమారిలాగా పెరిగింది. ఆ పెళ్ళికొడుకు ఒక మాంత్రికులాగా వచ్చి ఎత్తుకెళ్ళాలని చూశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం తప్పించుకోవాలని ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మీకు చెప్పకుండా మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నాకు కూడా లేదురా. తప్పని పరిస్థితుల్లో తాళి కట్టాల్సి వచ్చిందిరా. అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న అన్న చాలా పెద్ద గొడవ చేశారు. నువ్వు నా కూతురువే కాదని చెప్పి కూడా అన్నారు. అమ్మాయి చాలా బాధల్లో ఉంది. కన్నవారి మొహం చూస్తానో లేదా అని బాధపడుతుంది. ఆ అమ్మాయి మంచిగానే ఉంది, కాకపోతే ఆ బాధలో ఉండిపోయింది కదరా. అలా బాధపడుతున్న అమ్మాయికి మన శోభనం అని ఇదంతా చూపిస్తే ఎంత చీప్గా ఉంటుంది, నా గురించి ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి రా. వాళ్ళ అన్నయ్య కళ్ళలో నీళ్ళు వస్తే తూడ్చుకుంటుంటాడు. ఇంకొక తమ్ముడేమో అటు ఇటు చూస్తూ ఉంటుంటాడు. ప్రేమకి శోభనానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఇక్కడ చక్రి అంటుంటాడు. వాళ్ళ తమ్ముడు అంటాడు, ఇదంతా నాకు తెలియదు కదరా అంటే, ఏమైనా తప్పు చేశానంటే, లేదురా మంచి చేసావు, కానీ అమ్మాయికి ఇదంతా తెలియదు కదరా, అమ్మాయి చూడముందుకి ఇదంతా తీసేద్దాంరా అని చెప్పి చక్రి అంటాడు. వాళ్ళనే అంటాడు, అంతేనంటావా అంటే, వీడు చెప్పిన దానిలో లాజిక్ ఉందనే, వీడు అసలు ఎవరిని అర్థం చేసుకోవడానుకున్నాను, కానీ ఆ అమ్మాయిని మాత్రం బాగానే అర్థం చేసుకున్నాడు. సరే అని చెప్పి ఆ ఏర్పాటు చేసినదంతా మొత్తం తీసేసినాక వీళ్ళు హాల్లో అన్నదమ్ములు పడుకుందామని చెప్పి వాళ్ళు సాపలు అవన్నీ వేసుకుంటుంటే చక్రి వచ్చి హెల్ప్ చేస్తుంటే, ఏం పర్లేదురా మేము వేసుకుంటాం, నువ్వు వెళ్ళిపోరని చెప్పి చక్రికి చెప్తున్నారు. అప్పుడే మహి వస్తున్నట్టు. తనని చూసి వీళ్ళంతా ఒక్కసారిగా ఆగిపోయి మహి కూడా వాళ్ళని చూస్తుంటే అలానే అంటాడు, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారనేసరికి మహి ఒక్కసారి షాక్ అవుతుంది. తీసుకెళ్ళని చెప్పేసరికి తీసుకెళ్తే అని చెప్పి చక్రి మహి దగ్గరికి వచ్చి వెళ్దామా అనేసరికి ఇద్దరు కలిసి వెళ్తుంటే అందరు కలిసి గుడ్ నైట్ చెప్తాడు. చిన్నోడేమో గుడ్ నైట్ వదినంటే గుడ్ నైట్ అని చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మహి అక్కడ అన్ని ఫ్లవర్స్ తీసేస్తారు, కానీ ఒక ఫ్లవర్ వాజులో రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి. అలాగా ఏంటి ఇవి ఇక్కడ ఉన్నాయని చెప్పి అడుగుతుంది. చక్రి అంటాడు, ఏం లేదు మా ఇంట్లో జస్ట్ డెకరేషన్ కోసం అలా పెడతారని అంటే, ఇక్కడ మహి ఏమంటుందంటే స్మెల్ చూస్తూ, ఏంటి రూమ్ అంతా మల్లెపూల వాసన వస్తుంది అని అంటుంది. రూమ్ స్ప్రే కొట్టారు, ఎందుకంటే ఈ రూమ్ ఎవరు వాడరు, జస్ట్ రూమ్ స్ప్రే కొట్టారండి, మీరు ఏమి కంగారు పడకండి అని చెప్పి అంటే, మహి అలా చూస్తూ ఉంటుంది కంగారు పడుతూ, పాత రూము పాత మంచం అంతే, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక్కడ చక్రి అంటుంటాడు. రూమ్ పాతదైనా సరే పెచ్చులుడి మీద పడవు, పాత ఇల్లే కానీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు కట్టే ఇల్లు 20 సంవత్సరాలు కూడా ఉండలేదు అని చెప్పి ఇక్కడ చక్రి అంటాడు. గోడలు బీటు వారి త్వరగా పడిపోతున్నాయి, కానీ ఇది పాత ఇల్లు అయినా సరే మార్చడానికి ఎందుకు మనసు ఒప్పట్లేదంటే, అందుకే చాలా స్ట్రాంగ్ ఉంటాయని చెప్పి ఇక్కడ చక్రి చెప్తున్నాడు. అక్కడ వాటర్ బాటిల్ చూపిస్తే ఇందులో వాటర్ ఉన్నాయి, ఎప్పుడైనా దాహం వేస్తే తాగండి అని చెప్పి ఇక్కడ చక్రి చెప్తుంటే మహి అంటుంది, మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, బయటికి వెళ్ళాలంటే, లోపల ఉంటే ఈమె ఒప్పుకోదు, బయటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, ఏం చేయాలి అని ఇక్కడ చక్రి ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని వెళ్ళండి వెళ్ళి పడుకోండి అంటే, పడుకుంటానంటే, డ్రైవింగ్ చేసి అలసిపోయారు కదా వెళ్ళండి అని చెప్పి ఇక్కడ మహి అంటుంది. చక్రి వెళ్తానులే అని అంటాడు. రేపొద్దున నన్ను హాస్టల్కి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళడమే కదా, తీసుకెళ్తాను, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పి ఇక్కడ మహి అడుగుతుంది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలని చక్రి అనుకుంటాడు. తీసుకెళ్తారు కదా అంటే, తీసుకెళ్తాను, రేపు పొద్దున మనం ఫస్ట్ చేసే పని ఇదే అంటే, వీటన్నిటికీ కలిపి నేను డబ్బులన్నీ ఇస్తానంటే, ఏంటండి మీరు మన మధ్యన డబ్బు ప్రస్తావన ఎందుకు ఊరుకోండి అంటే, నా వల్ల చాలా కష్టపడ్డారు, మా వాళ్ళ వల్ల చాలా అవమానాలు కూడా పడ్డారు కదండి, వాటికి నేనేం చేయలేను, ఇంకా మీతో నేను ఖర్చు పెట్టించలేను, వాటన్నిటికి డబ్బులు ఇస్తానంటే, నాకు ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోతుంటే ఈమె డబ్బుల గురించి మాట్లాడుతుంది, వడ్డీ వ్యాపారితో మాట్లాడినట్టుగా. ఇంకొక విషయము, వాళ్ళందరికీ నిజం చెప్పండి, ఎందుకంటే మనకి నిజంగా పెళ్ళి అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళని అలా మోసం చేయడం మనకి కష్టం కదా, బాగుండదు, చెప్పండి అంటే, అబద్ధాలు నిర్భయంగా చెప్పే నాకు నిజాలు చెప్పడం చాలా కష్టమే అని చెప్పి ఇక్కడ చక్రి అనుకుంటాడు. మాట్లాడారేంటి, వాళ్ళకి చెప్పకుండా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు, అయినా వాళ్ళు ఏం అనలేదు అంటే, ఎందుకంటే శాపం పోయిందని వాళ్ళ నమ్మకం.
శాపం పోయిందని ఒక్కరికైనా పెళ్ళి అవుతుందని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సరే నేను చెప్తాను మీరు పడుకోండి అంటే సరే అని గుడ్ నైట్ అని చెప్పుకొని చక్రి వెళ్ళిపోతుండగా మహి మంచం మీద కూర్చోగానే ఒక సౌండ్ వస్తుంటుంది. పాత మంచం కదా, హెరిటేజ్ మంచం కదా, మంచం లాంటిది కానీ ఏమి కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది పడుకోనంటే మహి అప్పుడే ఫ్యాన్ వంక చూస్తుంది. హెరిటేజ్ దాని ఏజ్ ఎంత ఉంటుందంటే మా అన్నయ్య అంత ఏజ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చక్రి అంటాడు. మీ నాన్నంత ఏజ్ అనుకున్నంటే అంత సీనియర్ కాదు, పడుకోండి అని చెప్పి మహి కూర్చుంటుంది. చక్రి వెళ్ళిపోతూ తలుపు వేసుకొని బయటికి వచ్చేస్తాడు. హాల్లో అలా అన్నలు తమ్ముళ్ళు అందరూ పడుకుంటారు. మహి లేచి డోరు బోల్ట్ పెడదామని చూస్తే ఒక్కదానికి కూడా గడే ఉండదు. అనుకుంటుంది. అయితే అలా చిన్న తమ్ముడు అక్కడ ఈ చక్రి బయటికి వచ్చి వాళ్ళ మధ్యన పడుకుంటాడు కదా, చక్రి లేచి కౌంట్ చేస్తుంటాడు కాలు. 1 2 3 4 మొత్తం 6 ఉండాలి కదా, 8 ఉన్నాయి అనే ఉండేది మన ముగ్గురం కదా, మరి మొత్తం 8 కాళ్ళు ఉన్నాయంటే పక్కన చూడరా 4 తలకాయలు కూడా ఉన్నాయని చెప్పేసరికి వీళ్ళు ముగ్గురు అందరూ ఒక్కసారి లేచి కూర్చొని షాక్గా చూస్తుంటారు. ఏం కావాలని అని అడిగితే నిద్ర, సిగ్గు లేదా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. అంటే ఏమన్నా దుప్పట్లేదా అని అంటే కన్నా నువ్వు మాట్లాడకు కాముగుండు అని చెప్పి చక్రి పడుకోకపోతే వాళ్ళ అన్నయ్య పట్టుకొని కూర్చోబెడతాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నయ్య అడిగితే నీకు ఆల్రెడీ అంతా చెప్పాను కదా అని అనేసరికి కన్నా ఏం చెప్పావు అన్నయ్య అంటే నువ్వు మధ్యలో తల దూర్చకంటే తల దూర్చింది అన్నయ్య కదా, మధ్యలో వచ్చింది అతను కదా అని చెప్పి మాట్లాడుతుంటాడు. నువ్వు అక్కడే ఉండాలంటే అంత నీకు చెప్పాను కదా నా తన బాధలో ఉందంటే ఈ టైంలోనే నువ్వు అక్కడ ఉండాలనంటే నువ్వు అసలు మనిషివేనానంటే ఆయన పెళ్ళైన రాత్రి అలా రాకూడదు కదా అన్నని కన్నా అంటే నువ్వు చిన్నోడులాగానే మధ్యలో మాట్లాడకని చెప్పి అంటుంటారు. వీడిని మాత్రం వదిలే ప్రసక్తి లేదనంటే వాడిని వదిలేయలేనంటే వాణ్ణి కాదు కదా నిన్ను అయితే వదిలే ప్రసక్తే లేదనంటే తనకి నిద్ర లేదు, తిండి లేదు, టెన్షన్ అని ఒకటే భయపడుతూ గొడవ అరుస్తూ మాట్లాడుతూనే ఉంది. తనకి రెస్ట్ కావాలని చెప్పి ఇక్కడ చక్రి అంటాడు. ప్రశాంతంగా పడుకోమని చెప్పి వచ్చానంటే అవునానంటే అవునన్నయ్య అనంటే అన్నయ్య కన్నా అడుగుతాడు. అన్నయ్య పరిచయమే 15 రోజులు అయ్యింది, ఇంతలోపల ఇదంతా ఎలా జరిగింది అంటే ఏంటో అన్నీ అలా కలిసి వచ్చాయని చెప్పి ఇక్కడ చక్రి అనుకుంటాడు. అదంతా పెద్ద కథ అంటే చిన్న కథలా చెప్పన్నయ్య అనంటే నువ్వు పడుకోకపోతే కొత్త చెవులో దూది పెడతానంటే నాకు మీ లవ్ స్టోరీ వినాలనుందన్నా చెప్పన్నయ్య అంటే మొదటిసారి యాదాద్రిలో తను నా కారు నీ ఫేస్ చూస్తే నీ కారు ఎక్కదు కదరా అంటే తన కోసం వచ్చిన కారు అని చెప్పి అనుకొని ఎక్కింది. తర్వాత దిగి సారీ చెప్పింది అని అంటే తొలి చూపులోనే తన మీద నాకు ప్రేమ పుట్టిందిరా. ఒకసారి ఒక కస్టమర్ నా కారు ఎక్కినప్పుడు ఒక మాట చెప్పాడు, నీకోసం పుట్టిన అమ్మాయి అయితే నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, నీకోసం వస్తుందని చెప్పాడు అనేసరికి అలా తమ్ముడు అలాగ గాల్లో చూస్తాడు. నువ్వేంటి అలా చూస్తుంటే నా కోసం పుట్టిన అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంటే అవును నీకోసం ఆలోచించుకుంటూ వస్తుంటుందిలే అని చెప్పి చక్రి అంటాడు. వీడిని బయట పాడేసేస్తుంటే వద్దొద్దన్న ఇంకా డిస్టర్బ్ చేయని చెప్పంటే ఓహో అలా పరిచయం అయిందానంటే మీరు కిడ్నాప్ చేసారు పెళ్లి కొడుకు, వానితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వాడికి పెళ్ళామంటే వంట చేసేది పని చేసేదని మాత్రమే తప్ప ఉద్యోగం చేయకూడదని అనుకున్నాడు. అది తనకు నచ్చలేదు. ఈలోపు ఈ హీరో ఎంటర్ అయ్యాడు అని చెప్పి చక్రి గురించి చెప్పుకుంటున్నాడు. వాడు నచ్చక నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. తర్వాత తెలిసింది వాడితో పెళ్లి జరగకుండా చెడిపోవాలని కోరుకుందంట నా కోసం అని చెప్పి అని అంటున్నాడు. కోతలు కోస్తున్నాడు. నేను తన కోసమే వాడిని కిడ్నాప్ చేయించానని తన ప్రేమలో పడిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నానే అని ఇక్కడ తమ్ముడు అంటుంటే నేనంటే ఇష్టం లేకపోతే ఇంత రిస్క్ చేసి వస్తుందంటే ఇది కూడా నమ్మలేకపోతున్నానే అంటే కన్నా అంటాడు ఇది అన్నయ్య చెప్పిందని ఒక లాజిక్ ఉందిరా, అన్నయ్య నచ్చకపోతే తాళి ఎలా కట్టించుకుంటుంది, అన్నయ్య ఏమన్నా మాయలు మంత్రాలు చేశాడా, మోసం చేశాడా, డబుల్ గేమ్ ఆడాడా అని అంటుంటే చక్రి అనుకుంటూ వామ్మో ఈడేంది అన్ని ఇట్లా చెప్తున్నాడు, వీడి నిజాలే చెప్తున్నాడు, అరే కేశవ వీడిని తీసుకెళ్ళి అచ్చి ఇక్కడ గదిలో పడేసాడు వద్దు అంటాడు. ఇక్కడ అలానే ఒక్క నిమిషం ఆగ్ర కన్నా. తెల్లారితే పెళ్ళి, పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ నాన్న కులదైవం దగ్గరికి వెళ్ళి పూజ చేపిస్తున్నారు. ఈ అమ్మాయి సూట్ కేసు సర్దుకొని వచ్చి నువ్వు నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అనేది ఫ్రెండ్కి ఫోన్ చేసి కారు తెప్పించుకొని స్టార్ట్ అయినా. ఆ క్షణం నుంచి టార్చర్ మొదలైంది. ఒక పక్క రౌడీలు, ఒక పక్క వీళ్ళ నాన్న అన్నయ్య, ఇంకో పక్క పెళ్లి కొడుకు వాళ్ళు, మొత్తం 4 కార్లు చేసింగ్ స్టార్ట్ అయిందన్న. పారిపోయి పోలీస్ స్టేషన్లో దొరికిపోయినాం. వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి నా పీక పట్టుకున్నాడు, తను నా చేయి పట్టుకుంది. తర్వాత పోలీసులు వచ్చారు, అందరు వచ్చారు, గొడవ విడదీశారు. లేకపోతే అంటే నీవంటే చాలా ప్రేమ ఉందంటే అవును చాలా ప్రేమ ఉందన్నయ్య, మా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా బాధపడతారని చక్రి చెప్తే ఇక్కడ కేశవ్ అంటాడు ఈ లాస్ట్లో ఒకటి చెప్పదుడు ఇది అయితే అస్సలు నమ్మనరా, ఆ టైంలో కూడా మేము గుర్తుకొచ్చామంటే నీ మీద రా వద్దు పెళ్లి కాకుండానే పోవాలంటావా, నీ లవ్ స్టోరీ బాగుంది కన్నయ్య అని చెప్పి అని అంటాడు. కన్నా అంటాడు చేసుకుంటే ఇలానే చేసుకోవాలని చెప్పి ఎవరైనా అంటే ఎవరు చేసుకుంటారు అని చెప్పి ముగ్గురు కలిసి వాడిని కొడుతుంటారు. వాళ్ళ నాన్నకు చాలా ఆస్తులు ఉన్నాయా, రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్లు చాలా ఉన్నాయన్న. అందుకే అల్లుడిని కెనడా నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు. చివరికి బూత్ బంగ్లా నుంచి వీడొచ్చాడు.
అరే చక్రి, నిన్ను నమ్మి వచ్చింది, ఈరోజు కంట తడి పెట్టకుండా చూసుకో. అవును, అందరం చాలా మంచిగా చూసుకోవాలి. సరే ఇంక పడుకుందామా అని చక్రి అంటాడు. వాడు అలా కూర్చుంటే ఇక్కడ కేశవ్ అంటాడు, రే వచ్చి పడుకోరా అని చెప్పి అడుగుతుంటే వాడు అలాగా అలిగి ఉంటాడు. అని లాగి అందరు కలిసి గుంజి అందరు కలిసి పడుకుండిపోతారు. అలాగ నవ్వుకుంటూ పడుకుండిపోతారు ఆ నలుగురు. ఎలా గడియలేని తలుపులు మూసినా ఒకటే, లేకపోయినా ఒకటే, మూయని కళ్ళు కూడా కళ్ళు మూసినా ఒకటే లేదొకటే అని అలా తిరుగుతూ మాట్లాడుతుంటే మహి ఒక్కసారి చక్రి వచ్చి డోర్ తీస్తాడు. మీరా తలుపు కొట్టి రావాలి కదనంటే ఉంటే కదా అంటే మా వాళ్ళు లేస్తారు కదా అని చెప్పి నేను కొట్టకుండా వచ్చానంటే ఏంటో గడియలేని డోరు, తిరగని ఫ్యాను, సౌండ్ వచ్చే మంచం, ఇవన్నీ ఎలా ఉంటాయి, నేను ఎలా పడుకుంటే ఏంది మీరు భయపడుతున్నారంటే మహి, భయమా నేనా, కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర రావట్లేదు, నేనేం భయపడట్లేదు అంటే చక్రి అంటున్నాడు. నాకు అర్థమవుతుంది, యువతలో ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు ఆలోచిస్తున్నారని నాకు అర్థమయ్యింది. మాకు అమ్మ లేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు, కానీ మేము మంచిగా చూసుకుంటాం, మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలో మాకు తెలుసులు. మీకు ఎప్పుడు నలుగురు సెక్యూరిటీగా ఉన్నారని అనుకోండి, ఎప్పుడు మీరు ఒక అంతఃపురంలో ఉన్నారు, అంతఃపురం బయట నలుగురు ఉన్నారు సైనికులాగా మీకు కాపలా కాస్తారని అనుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇక్కడ చక్రి అంటాడు. ప్రశాంతంగా పడుకోండి, కారులో తిరుగుతూనే ఉన్నారు కదా ఇప్పటివరకు, కారులో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎంత భద్రంగా చూసుకున్నానో మీకు తెలుసు కదా, ప్రశాంతంగా పడుకోండి అని చెప్తుంటాడు. ఆ మాట చెప్పి చక్రి వెళ్ళిపోతాడు. మహి అలా పడుకుంటుంది. మహా అలా పడుకుందామని చెప్పేసరికి మహా అని పిలుపు వినపడేసరికి ఎవరా అనుకుంటారు, తండ్రిని గుర్తు చేసుకుంటుంది. అదే పోలీస్ స్టేషన్లో తండ్రిని పట్టుకుందాం అంటే ముట్టుకోకు, నేను నీకు ఘనంగా పెళ్లి చేసి మంచిగా చూసుకోవాలనుకుంటే నువ్వు ఈ డ్రైవర్ గారిని పెళ్లి చేసుకున్నావు, నా పరువు తీసావు అని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటుంటాడు కదా, నీ మొహం మాకు చూపించకని చెప్పి వెళ్ళిపోతారు. ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని మహి బాధపడుతూ ఉంటుంది. తర్వాత తెల్లారిపోతుంది. మార్నింగ్ ఉదయం లేవగానే ఇక్కడ చక్రి వీళ్ళ నాన్న బయట ఒక షాప్కి వస్తాడు, టీ షాప్కి వస్తాడు. అక్కడ తన చెల్లెలు భర్త ఉండి అక్కడ పేపర్ చదువుతూ ఉంటాడు. తనని చూసి లేచి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, ఎక్కడికి వెళ్ళకు, కూర్చో అని చెప్పి ఇక్కడ అంటాడు. అక్కడనే ఒక టీ ఇచ్చి, చాలా పెద్దంటి అమ్మాయిని పట్టావంట కదా, అవును నా కోడలు చాలా బాగా చదువుకున్న అమ్మాయి, చాలా పెద్ద చదువులు చదువుకుందని చెప్పి అంటే ఏదో మాయమాటలు చెప్పింటాడని చెప్పి వాళ్ళ బామ్మర్ది అంటుంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్లో తన వదినకి ఫోన్ చేస్తుంది మహి ఫోన్ చేస్తే, నువ్వు చేసిన పనికి మామయ్య కృంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనుకున్నాడని ఆ విషయం తెలిసేసరికి మహి చాలా ఏడుస్తూ చక్రికి వెళ్ళి చెప్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నట్టే, మా నాన్నకి ఇలా జరిగిందంటే ఒక్కసారి నాకు చూడాలని ఉంది, వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళిద్దరు కారులో వెళ్ళిపోతుంటే ఇక్కడ టీ దగ్గర వీళ్ళ చెల్లెలి భర్త అక్కడ ఉన్న వాళ్ళందరూ నారాయణ కోడలు వెళ్ళిపోతుంది చూడు, ఎవరుండరు ఇంటికి వచ్చిన ఒక్క అమ్మాయి కూడా ఉండదని చెప్పి వీళ్ళందరూ కలిసి ఎగతాళి చేస్తుంటారు. నారాయణ అదంతా చూసి చాలా బాధపడుతుంటాడండి. రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.